సంబంధించి తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లుండి వర్ష సూచన ఉంది. ఇంకోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పల్నాడుతో పాటు విజయనగరం జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ని చూస్తూ ఉన్నారు. అండ్ నేను వెదర్ అప్డేట్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఈ సమయంలో మీరేం చేయాలి, మీరేం చేయొచ్చు అంటే కనుక మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది అండ్ మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఇఫ్ పాసిబుల్ ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఏ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు మీరు ఏ ప్రాంతం నుంచి ఈ లైవ్ని చూస్తూ ఉన్నారు. అండ్ నేను కమెంట్ని కూడా చదువుతాను. ఇఫ్ పాసిబుల్ అక్కడ ప్రాంతంలో ఎటువంటి వర్షపాతం ఉంది, ఎటువంటి వర్షపాతం పడుతూ ఉంటే, ఎటువంటి వర్షపాతం నమోదైంది, గత 2-3 రోజులకు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అండ్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది, అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందా, వాయుగుండంగా మారిందా, వాయుగుండం కాస్త ఇప్పుడు తుఫానుగా మారే అవకాశం ఉందా, ఆ వాయుగుండం కాస్త తుఫానుగా మారి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తూ ఉందా, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా, బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, భారత వాతావరణ శాఖ అంచనాలేంటి, దాంతోపాటు గ్రౌండ్ లెవెల్ ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ రెండింటిని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం. అండ్ నేను ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకు నేను రిపోర్ట్ అంటూ ఉన్నానంటే కనుక ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు చూడొచ్చు. ఇది బంగాళాఖాతంలో ఇదిగోండి ఈ ప్రాంతం మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. అసలు ఏంటిది, ఈ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి అల్పపీడన ప్రభావం. అసలు ఇది అల్పపీడనమా, వాయుగుండమా, లేకపోతే ఉపరితల ఆవర్తన ప్రభావమా, ద్రోణుల ప్రభావమా అనేది నేను క్లుప్తంగా ఒక్కసారి రిపోర్ట్ చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం మ్యాప్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది నేనంటున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ స్వయంగా చెబుతున్న మాట. ఒకసారి లాంగ్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, సో దట్ మనం రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేయొచ్చు. హియర్ ఇట్ ఈస్. ఇదిగోండి ఇది భారత వాతావరణ శాఖ స్వయంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది నిన్నటి వాయు బంగాళాఖాతం అలాగే దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అంటే నిన్నటికి సంబంధించి ఇది మెన్షన్ చేసింది. ఆఫ్ కోర్స్ ఎస్ జూలై 4th సంబంధించి ఇంకా లెట్స్ ఒకసారి చెక్ చేద్దాం ఈ సందర్భంలో ఏమైనా అప్డేట్ అయ్యిందా అని చెప్పి. ఓకే 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 స్టిల్ ఐఎమ్ సారీ. సో ఇక్కడైతే అల్పపీడన ప్రాంతం ఈరోజు అనేది అంటే 4వ తారీఖున ఇచ్చింది కాబట్టి ఉదయం అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఉపరితల ఆవర్తనం కూడా కంటిన్యూ అవుతూ ఉంది. దీంతో పాటు ఇదిగోండి ఇక్కడ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ వాయుదిశగా ఉత్తర ఒడిశా అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పి మొదటి పాయింట్గా చెప్తూ ఉన్నారు. ఇక రెండో పాయింట్లో నైరుతి ఋతుపవన ద్రోణి ఇప్పుడు నైరుతి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం అలాగే దాని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ప్రాంతం యొక్క కేంద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగబడుతోంది అని చెప్పి షియర్ జోన్ కూడా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను డైరెక్ట్ మ్యాప్ని చూపిస్తున్నాను. ఇదిగోండి చూడొచ్చు మీరే. అండ్ ఎవరైనా కనుక నేను పాయింట్అవుట్ చేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే నేను కాస్త కలర్ చేంజ్ చేస్తే కనుక ఇట్ విల్ బీ వెరీ క్లియర్ అండ్ విజిబుల్ మీకు. ఓకే ఇదిగోండి మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఈ ప్రాంతం చూడొచ్చు. బంగాళాఖాతానికి సంబంధించి వాళ్ళు చెప్పినట్టుగానే ఇదిగోండి బంగాళాఖాతం పరిస్థితి మీకు క్లియర్గా ఇక్కడ విజిబుల్ అవుతుంది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి దీని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి ఇదిగోండి ఇటు కలకత్తా అంటే పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్తో పాటు ఇదిగోండి నాగ్పూర్, ఈ ప్రాంతాలు మొత్తం మనకి ఇంకా చెప్పాలంటే ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి అండ్ ఇంకో పక్క అరేబియా సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ కూడా పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో రెండు వైపులా మనకి రెండు తెలుగు రాష్ట్రాలకి ముఖ్యంగా మనకి బంగాళాఖాతం పరిస్థితులు మనకి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. సో ఈ డైరెక్షన్స్ కూడా మీరు గమనిస్తే ఇదిగోండి ఇటువైపు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇదిగోండి ఈ ప్రాంతం ఒకసారి గమనించండి. ఇదంతా కూడా ఇక్కడ అల్పపీడన ప్రాంతం, ఈ వాయుగుండం అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం ఉంది కాబట్టి అల్పపీడన ప్రాంతం. అల్పపీడన ప్రాంతం ఇది.
అనేది ఇంకా క్లియర్గా వాళ్ళ మ్యాప్లో కూడా చూపించారు. ఒకసారి ఆ మ్యాప్ని కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే ఎగ్జాక్ట్గా వాటిని లొకేట్ చేశారు. ఓకే, నేను దీంట్లో చూపిస్తాను మీకు. ఓకే, ఇదిగోండి డిప్రెషన్. ఈ ప్రాంతాన్ని మీరు గమనించవచ్చు ఎక్కడ లొకేట్ అయ్యిందనేది. ఆ ప్రాంతం మీరు చూస్తున్నారు కదా, ఆ ప్రాంతాన్ని మీరు చూడొచ్చు ఎక్కడ లొకేట్ అయ్యిందనేది మీకు ఇంకా విజువల్గా ఉంది అక్కడ. సో అక్కడ డిప్రెషన్ ఏర్పడింది అనేది మనకి ఇక్కడైతే విజువల్గా కనిపిస్తుంది. మరి ఏ మేరకు ఉంది, ఎంతవరకు ప్రభావం ఉందనేది ఇంకొక మ్యాప్లో నేను చూపిస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇదే ఆ మ్యాప్. మనం ఇందులో మాట్లాడుకున్నట్టుగా ఉత్తరాంధ్ర మీద ప్రభావం కనిపిస్తోంది, ఉత్తర తెలంగాణ మీద ప్రభావం కనిపిస్తోంది. అంటే దీని ప్రభావం ఉత్తరాంధ్ర నుంచి, ఇదిగోండి ఇలా నేను పెడుతున్నాను కదా, మీకు అర్థమైపోతుంది. ఉత్తరాంధ్ర నుంచి అలాగే ఉత్తర తెలంగాణ మీద ఎక్కువగా ప్రభావం ఉంది. దాంతోపాటు ఈ ప్రాంతాల మీద కూడా దక్షిణ ఉత్తర కోస్తాంధ్రతో పాటు రాయలసీమ మీద పెద్దగా మనకు కనిపించకపోయినా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర ఈ ప్రాంతాల్లో కూడా మనకి కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంది. దీంతోపాటు ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర వరకు కూడా దీని మీద, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వరకు కూడా దీని ఇంపాక్ట్ కంటిన్యూ అవుతూ ఉంది ఈ మ్యాప్లో మనం చూస్తే కనుక. సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రిపోర్ట్లో ఏముంది, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్ని డైరెక్ట్గా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఐసోలేటెడ్ స్కేటెడ్ రైన్ఫాల్ లైక్లీ ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి అండ్ కరైకాల్, తెలంగాణ డ్యూరింగ్ 5th to ఓకే ఓకే ఇదిగోండి, 5th to 11th 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో 5 నుంచి 11వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫెయిలీ వైడ్ స్ప్రెడ్ అంటూ కూడా చెబుతూని 5th నుంచి 11th వరకు చెబుతున్న సందర్భంలో ఇక్కడ మీరు చూస్తే కనుక ఐసోలేటెడ్ హెవీ రైన్ఫాల్ లైక్లీ ఓవర్ తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ అండ్ కేరళ అండ్ మాహి డ్యూరింగ్ 8th, 9th, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 10th and 11th, కోస్టల్ కర్ణాటక అండ్ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక 8th to 11th, ఓకే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక అండ్ వెరీ హెవీ రైన్ఫాల్ ఓవర్ కేరళ అండ్ మాహి అని చెబుతూని ఇదిగోండి ఇక్కడ మనకుంది కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం ఆన్ 5th. అంటే ఈరోజు ఇంకా మనకి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది కోస్తా ఆంధ్రకు సంబంధించి రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక. అండ్ తెలంగాణలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అండ్ గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 5 నుంచి 7 ఇదిగోండి, తెలంగాణకు 5 నుంచి 7 అంటే ఈ రోజు నుంచి ఇంకొక 2 రోజుల పాటు ఇంపాక్ట్ ఉంది. థండర్ స్క్వాల్ అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 50 నుంచి గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది ఈ రిపోర్ట్ కనుక గమనిస్తే. అండ్ ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మీరు చూసారు. డైరెక్ట్గా నేను ఓకే రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు మాన్సూన్స్ అంతా పూర్తిగా వ్యాపించి ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడి నుంచి మీరు గమనిస్తే కనుక ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇదిగోండి 5వ తారీఖున ఇటు అంటే ఈరోజు ఎల్లో అలర్ట్ తెలంగాణకు, ఆరెంజ్ అలర్ట్ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అండ్ భారత వాతావరణ శాఖ రేపు ఎల్లుండి కూడా 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఈ 4 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అంటే అర్థం చేసుకోవచ్చు భారీ వర్షాలకి ఇక్కడ ఆస్కారం ఉంది అనేది. ఇక ఆ తర్వాత 9 అయిపోయిన 10, 11 కూడా తెలంగాణకు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ క్రమంలోనే 10వ తారీఖు వరకు కూడా మనకి కాస్త ఇంపాక్ట్ ఉంది, 11వ తారీఖు కూడా. సో ఇప్పుడు డైరెక్ట్గా తెలంగాణకు సంబంధించి ఏ ప్రాంతాలు ఇంపాక్ట్ ఉంది అనేది చాలామందికి వచ్చే క్వశ్చన్ ఉంటుంది. ఇదిగోండి ఆ రిపోర్ట్ మీరు చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే మాత్రం అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి? రేపు ఎల్లుండి నుంచి మీరు గమనిస్తే కనుక రేపు అంటే 6వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 7వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కాస్త మనకి వెదర్ నార్మల్గానే కనిపించే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంటుంది తప్ప భారీ వర్షాలు అనేది బహుశా అంతగా ఉండకపోవచ్చు అనేది రిపోర్ట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అండ్ ఆ తర్వాత అంటే 7వ తారీఖు నుంచి మీరు గమనిస్తే కనుక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి భారత వాతావరణ శాఖ. అంటే 8వ తారీఖు వరకు కాస్త మనకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత కాస్త నార్మలైజ్ అయ్యే అవకాశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మ్యాప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనేది ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు ఈ మ్యాప్ మీరు గమనిస్తే అర్థమైపోతుంది ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి. కామారెడ్డి అండ్ మెదక్ ఈ ప్రాంతాల్లో 15 నుంచి 64 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 2 సెంటీమీటర్లకు సంబంధించి 2 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్లు గరిష్టంగా 7 సెంటీమీటర్ల వరకు కామారెడ్డి ప్రాంతంలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అంచనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భారత వాతావరణ శాఖ చెప్పిన అంచనాల ప్రకారం తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం. ఆ తర్వాత నిజామాబాద్ నుంచి కామారెడ్డి, మెదక్, సిద్దిపేట్, హన్మకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, ములుగు ఈ ప్రాంతాల్లో కాస్త మనకి 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం రేపు కనిపిస్తోంది. అండ్ ఆ తర్వాత ఎల్లుండి పరిస్థితి ఏంటి? ఇదిగోండి, ఎల్లుండి మళ్ళీ మనం ఇందాకనే చెప్పుకున్నట్టుగా నార్మల్గా ఉంటుంది వాతావరణం. కాస్త ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కాస్త చిరుజల్లులు లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి ఎల్లుండి విషయానికి వస్తే కాస్త ఇంపాక్ట్ ఎల్లుండి ఉంటుంది. ఎలా ఉంటుంది రిపోర్ట్ ప్రకారం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నిర్మల్ నుంచి కొమరంభీం, ఆసిఫాబాద్ వరకు కూడా మనకు కనిపిస్తోంది. నిర్మల్ ఆదిలాబాద్కి సంబంధించి ఆ బోర్డర్ ఏరియాస్ నిర్మల్, కొమరంభీం, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో దాదాపుగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 2 సెంటీమీటర్ల నుంచి 7 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదే అవకాశం ఉందనేది ఈ రిపోర్ట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. ఎప్పుడిది 7వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 8వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా. అండ్ ఆ తర్వాత ఎలా ఉంటుందనేది మనం రేపటి రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇదిగోండి, మీరు గమనిస్తే కనుక లైట్ రెయిన్ఫాల్ కొన్ని చోట్ల ఉంది. కొన్ని చోట్ల లైట్ రెయిన్ఫాల్ మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడ కూడా అది యాదాద్రి భువనగిరి, వరంగల్ నుంచి మొదలుపెట్టి యాదాద్రి భువనగిరి నుంచి మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో అంటే సెంట్రల్ తెలంగాణతో పాటు ఇటు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ ఇక్కడ మనకి కొంచెం కనిపిస్తుంది. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ నుంచి ఇటు హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఇదిగోండి, మీరు గమనిస్తే కనుక ఇదిగోండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ కొంచెం మనకి భారీ వర్షాలు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే అతిపెద్ద భారీగా వర్షాలు ఎక్కడ మనకి కనిపించదు. బట్ భారీ వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. సో ఇది అట్ ద సేమ్ టైం అత్యధికంగా మీరు గమనిస్తే 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ములుగులో. అండ్ అత్యల్పంగా మహబూబ్ నగర్లో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన సందర్భం. దాంతోపాటు హైదరాబాద్ విషయానికి వస్తే మేడ్చల్లో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా. సో భారీ వర్షాలకైతే మాత్రం ఛాన్స్ ఉందంటే కనుక అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షం అంటే పెద్దగా అతి భారీ వర్షాలు ఉండకపోవచ్చు యాజ్ ఆఫ్ నౌ. బట్ సాధారణంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ కనుక సపోర్ట్ అయింది అనుకుందాం, సపోర్ట్ చేస్తుంది అనుకుందాం. సపోర్ట్ చేస్తే కనుక కొన్ని లొకేషన్స్లో భారీ వర్షానికి దారితీసే అవకాశం ఉంటుంది అక్కడ వాతావరణం బట్టి. అండ్ ఇదిగోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఏ ప్రాంతాలు ఎక్కడైతే మీరు గమనించవచ్చు, శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేస్తుంది రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు. ఆ తర్వాత నుంచి 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ.
ఓకే, బట్ రిపోర్ట్కి మాట్లాడుకుంటున్నాం. నేను నేరుగా గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఏముంటుందో, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, మా ప్రతినిధి రామచంద్రరావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామచంద్రరావు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామచంద్రరావు, ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం అండ్ వాయుగుండం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో భారత వాతావరణ శాఖ అంచనాలేంటి, ఎక్కడెక్కడ ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉన్నాయని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది? నిన్నటి వరకు వాయు బంగాళాఖాతంలో అల్పపీడనంగా కొనసాగింది. ఈ రోజు ఇది వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం అంటే ఒరిస్సాలోని బాలాసూర్కు దక్షిణ ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఒరిస్సాలోని చాంద్బలే అంటే ఈశాన్యంగా 50 కిలోమీటర్లు, అలాగే వెస్ట్ బెంగాల్ కు 60 కిలోమీటర్లు అంటే దిగా అనే ప్రాంతానికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉంది. అయితే ఇది పశ్చిమ వాయు దిశ కదులుతూ బాలాసూర్ సమీపంలో లేక దిగా మధ్య రేపు తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ దశలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా అంతటా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాల్లో చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఆదివారం చూసుకుంటే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అట్లాగే విశాఖ జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ పరిస్థితి ఇటు కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ రోజు రేపు కూడా ఉంటుంది. అంటే ప్రధానంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ విశాఖ, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలో చూసుకుంటే చెదురుమదురు జిల్లా వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ ప్రకటించింది. అట్లాగే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రేపు కూడా చేపల వేటకు వెళ్లరాదని కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే సముద్రపు అలల తాకిడి భిన్నంగా ఉంటుంది. సాధారణం కంటే 1 నుంచి 2 మీటర్ల ఎత్తుగా ఎగిసిపడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల చూసుకుంటే సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా రేపటి వరకు కూడా ఈ రకమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. నిజానికి చూసుకుంటే సచిన్, ఈ జూలై 1వ తేదీన వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చింది. 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడుతుంది. అది పరిస్థితులు బట్టి వాయుగుండంగా మారడం లేక బలహీన పడుతుందని చెప్పడం జరిగింది. అయితే తాజాగా మనకున్న సమాచారం బట్టి ఇది ఈ రోజు ఉదయంకి వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావం ఎక్కువగా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉంటుంది. అలాగే దక్షిణ కోస్తా అంటే ఒరిస్సాలోని చాలా ప్రాంతాల్లో కూడా కుండపోతగా వర్షం కురుస్తుంది. అందుకే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ప్రధానంగా విశాఖతో పాటు కాకినాడ తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులు చేపల వేటకు ఒరిస్సా వైపు అంటే బాలాసూర్, పారాదీప్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అలల తాకిడి, వర్షాలు భారీగా ఉన్న నేపథ్యాన వారందరూ కూడా ఎక్కడో సమీపంలో ఉన్న ఓడరేవులకి చేరుకోవాలని చెప్పడం జరిగింది. ఈ దశలో రేపటి వరకు కూడా ఈ అలర్ట్ ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు. అలాగే అన్ని ప్రాంతాల్లో అంటే కోస్తా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలోని ఉమ్మడి జిల్లాలు 6 జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. సచిన్. ఆల్రైట్ రామచంద్రరావు, ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భారీ వర్షాలకు దారితీయచ్చు అని చెప్పి అంచనాలు ఉన్న క్రమంలో అధికార యంత్రాంగం ఎటువంటి అలర్ట్ లో ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాల అధికారులతో ఇటు సీఎం కార్యాలయం ముందుగానే అలర్ట్ చేసింది. ఈరోజు చూసుకుంటే విజయనగరం అలాగే విశాఖ జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. సచిన్, మీకు తెలుసు ఒక ప్రమాదం కూడా విశాఖ తీరంలో బోటు గల్లంతయింది. 7 వ్యక్తులు గల్లంతయ్యారు. ఆ తర్వాత 6 గల్లంతయ్యి 1 వ్యక్తి సురక్షితంగా వచ్చారు. దీంతో ఒకసారిగా ఉమ్మడి విశాఖ జిల్లాలో అంటే ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి, విజయనగరం జిల్లా కలెక్టర్లు కూడా సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులందరూ కూడా తీరానికి రావాలి. ఎవరైనా బోట్లు లోపలికి వెళ్ళినట్లయితే వారి గురించి కొంత భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి రక్షించే అవకాశం ఉంటే వెంటనే అందుబాటులో ఉండాలని రక్షణ శాఖ ఏదైతే డిఫెన్స్ తూర్పు నౌకాదళానికి అలాగే కోస్ట్ గార్డ్ అధికారులకు కూడా విశాఖ జిల్లా కలెక్టర్ లేఖ రాయడం జరిగింది. నిజానికి చూసుకుంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు జూలై 1వ తేదీనే వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడంతో ఈ 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా జాగ్రత్తలు తీసుకుని అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసింది. ఈరోజు చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలోని రెవెన్యూ అధికారులందరూ అందుబాటులో ఉండాలి. ఆదివారం సెలవైనప్పుడు కూడా ఎక్కడైనా పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లయితే సహాయ చర్యలకు
అందుబాటులో ఉండాలని సూచించడం జరిగింది. దీనికి తగ్గట్టు అన్ని రకాల ఏర్పాట్లు అయితే రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్ ఉండే ప్రయత్నించండి రామచంద్రరావు, ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయ్యింది. మీరు ఒక్కసారి ఫోన్లలో ఉండే ప్రయత్నించండి. ఆ రిపోర్ట్ మీరు చూస్తున్నారు, లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది. వాయుగుండం ప్రభావంతో సోమవారం విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండి ప్రకాష్ జైన్ పేర్కొన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పుకొచ్చింది.